సార్ బిల్. బ్రదర్, అమ్మాయిలు బిల్ కడితే నువ్వేదైనా అవమానంగా ఫీల్ అవుతావా? లేదు. అడిచేయి మేడం బిల్ కట్టేటప్పుడు మొహం అలా పెట్టావేంటి? మావి చిన్న చిన్న పర్సులే, మీరు పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకుని ఊపుకుంటా తిరుగుతారే, ఓపెన్ చేయడానికి ఏడుస్తారేంటి? సమాజానికి మగాళ్లే బిల్ కట్టాలని ట్యూన్ చేసి పడేశారు కదే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎలా ఉంటది చూసావుగా. నేను బిల్ కట్టను, అబద్ధాలు ఆడి ఇంప్రెస్ చేయలేను. నాకు తెలిసింది విడగొట్టడం మాత్రమే. అయితే బ్యాచులర్ గానే బతికేస్తావా? తప్పేలా లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు నాతో తిరిగావు, ఏ విషయంలోనైనా ఇంప్రెస్ అయ్యావా? అవ్వలేదు. అవడానికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు. కొన్ని జీవితాలు అంతే. నీ పరిస్థితి నాకన్నా దారుణంలే. నిన్ను చూసి ఏ ఎదవా ఇంప్రెస్ అవడు. ఎందుకు? నాకేం తక్కువ? వాస్తు ప్రకారం ఒళ్ళుంటే సరిపోదు. అమ్మాయిలు అన్నాక కొంచెం అమాయకత్వం, కొంచెం మొహమాటం, కొంచెం కరుణ, కొంచెం ప్రేమ. అవసరం లేదు. నా దగ్గర చాలా డబ్బుంది. డబ్బు ఉంటే కాస్ట్లీ కుక్క పిల్లని కొనుక్కోవచ్చు, కానీ తోకుపాలంటే కొంచెం ప్రేమ చూపించాలి. అది నీ వల్ల కాదు. అదిగో సత్యం. అక్క మెసేజ్. షిట్, తనకి హెడ్ఏక్ గా ఉందంట, షాపింగ్ రావట్లేదు. నీ టైం బాగాలేకపోతే ఎవడేం చేస్తాడు? ఎలాగో ఐడియాని వాడుకోలేకపోయా, నిన్నన్నా వాడుకుంటా. ఓ 100 ఇస్తే పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి పోతా. వెయ్యేందుకు? నిన్ను వాడుకుందామని. హ? నాతో రా. ఎక్కడికి? పనుంది. హ? ఇదేంటి ట్రయల్ రూమ్ కి తీసుకొచ్చావు? 10 days లో కాలేజ్ బ్యూటీ కాంపిటీషన్ ఉంది. జడ్జెస్ లో మగవాళ్ళు కూడా ఉన్నారు. ఓహో, వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసి చావట్లేదు. దానికి నేనేం చేయాలి? ఈ డ్రెస్సులన్నీ వేసుకుని చూపిస్తా. నీకేది నచ్చిందో చెప్పు. కాలేజ్ లో నేను తప్ప ఇంకెవ్వరూ గెలవడానికి వీల్లేదు. ఓహో, చూపించడానికి డబ్బులు ఇచ్చావా? చూపించుకో. సరే. ఈ ఎక్స్ట్రా సర్వీస్లు ఏంటో. ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. ఇంకోటి ట్రై చేస్తాను. సరే. అబ్బే, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇది బాగుంది. ఇంకో డ్రెస్ ట్రై చేస్తా. ఈ డ్రెస్ ఎలా ఉంది? అది ఏయ్, మాట రావడం లేదంటే మార్కులు పట్టుటే. ఈ డ్రెస్ ఫిక్స్. దీనికి ఇన్ని షేడ్స్ ఉన్నాయా? ప్రియా, ఏంటిదంతా? కనిపించట్లేదా? వడ్డిస్తున్నా. ఇదిగో ఈ బకెట్ తీసుకుని సాంబార్ పోయి. అమ్మా అన్నం తెస్తున్నా. సాంబార్ పోయవయ్యా. ఎందుకు కొట్టిస్తున్నానో తెలియట్లేదు. తింటున్న మీకన్నా తెలుసా? ప్రతి సంవత్సరం అమ్మాయి గారు అన్నదానం చేస్తారు. ఈ రోజు వాళ్ళ అమ్మగారి వర్ధంతి. నీకు నన్ను చూస్తుంటే విచిత్రంగా ఉంది కదా. మా అమ్మని నేను చాలా మిస్ అవుతుంటాను అభి. నేనెప్పుడూ తినగా ఉండను అనుకుంటా. డెలివరీ టైంలో కూడా మా అమ్మ కడుపులో అడ్డం తిరిగాను. డాక్టర్లు నేను పుడితే అమ్మ చనిపోతుందని చెప్పారు. నాన్న నేను పుట్టకపోయినా పర్లేదు, అమ్మ బ్రతికుండాలనుకున్నారు. దానికి మా అమ్మ ఒప్పుకోలేదు. పుట్టగానే అందరూ ఏడుస్తారు కదా, నేను ఏడ్చాను. నాతో పాటు మా ఇంట్లో అందరూ ఏడ్చారు. నేను మా అమ్మతో మాట్లాడలేదు, కనీసం చూడలేదు. నేను అమ్మ బేబీని కాదు అబ్బే, అమ్మోళ్ళ బేబీని. అదే ధనరాజ్, ప్రతిసారి ఇవ్వను బాధ మందాగడం ఇదేం బాధలేదురా. అవునరా, మనం కూడా ఏదో పెళ్లి చేసి డబ్బులు సంపాదించాలి. ప్లీజ్ జెస్సీ, ఇప్పుడు నేనేం చేశాను? నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తీక్. నేను వెళ్ళిపోతాను. మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు.
జెస్సీ జస్ట్ వెయిట్. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను? అదే నేను అనుకుంటున్నాను. ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి అని. నేను చెయ్యను, వెళ్ళిపోతున్నాను. జెస్సీ జెస్సీ అరే ఇదేదో లవ్ ప్రాబ్లం. వర్కౌట్ చేద్దాం చేద్దాం. హలో, హాయ్. ఏమై చేసావు? మొత్తం మా మామయ్య చేశాడండి. ఆడేం చేశాడు? పెళ్లి ఒప్పుకోవట్లేదండి. మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది, ఇంకోసారి ఏమో వద్దంటది. ఒకసారి లేచిపోతా ఉంటది, వస్తేనేమో లేట్గా వచ్చా ఉంటది. 5,000 ఇస్తా మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తా భయ్యా. 5 నిమిషాల్లో సెట్ చేస్తా. దా వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపి. అరే ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా చూడు. 7/Gనా సీనా గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మీ మామ పేరు ఏం పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తాం. సుధాకర్, సుధాకర్ ఉన్నాండి. సుధాకర్, ఏ నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి. నేను డీల్ చేస్తా. అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా, లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? ఎలా నేను మాట్లాడతా ఇక్కడ. లోపలికి వెళ్తా, కింద మీద పడాను సరే ఆ నొప్పిస్తా. మాటలు లేవు, అదే ఒక్కసారి మాట మాట్లాడుకోవడాలు లేవు. సుధాకర్, అవునా? నువ్వు లోపలికి రా, టెంపుల్కి రా. I am back. వీడు ఆ టైపా? నాకు క్రికెట్ రాదు. ఏ రాజా, క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేయడానికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. నీకు అన్నదమ్ములు లేరా? అన్నీ కావాలా? నాతో adjust అవ్వవా? నీ family అంతేనా? అయ్యో సుధాకర్, అయ్యో నేనే పంపించాను. సుధాకర్ సుధాకర్ అరే 7/C అనుకుంటారా? ముందు లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పోవడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్ 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 సుధాకర్. మీ అక్క వాళ్ళు వచ్చే లవర్ స్పాట్ ఇదే. లవ్ షేప్ ఉంటే చాలు, లవర్స్ దానికి ఒక పేరు పెట్టుకోవడం, ఎంత దూరం రావడం. ప్రేమ అంటే పిచ్ అంటారు కదా, ఆ పిచ్చికిదో విజువల్. అది వదిలే. ఏ నీకు విషయం చెప్పాలి. వాళ్ళు ఇక్కడ ఫస్ట్ కిస్ ప్లాన్ చేశారు. అవునా? అయితే మనం ఎందుకు? వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోవడం కాదు, నువ్వెలాగైనా వాడు కిస్ పెట్టుకోకుండా ఆపాలి. వాళ్ళు వచ్చేసారు. పద పద పద, లెట్స్ గో లెట్స్ గో.